హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ జాబ్ అలర్ట్స్. ఇండియన్ రైల్వేస్లో జాబ్ కొట్టాలని చూసేవారి కోసం ఒక సూపర్ న్యూస్ వచ్చేసింది. ఆర్ఆర్బి నుండి గ్రూప్ డి రిక్రూట్మెంట్ డీటెయిల్ నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ అయింది. ఈసారి టోటల్గా 22,195 పోస్ట్కి భర్తీ చేస్తున్నారు. మీరు కేవలం 10th పాస్ అయి ఉంటే చాలు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ డేట్స్ని నోట్ చేసుకోండి. ఓకే, అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 31st January 2026. ఓకే, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 2nd March 2026. సో ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చి March 4th. సో ఒకవేళ మీరు ఏమైనా రాంగ్గా అప్లై చేసినా మనకి కరెక్షన్ విండో అనేది 5th March నుంచి 14th March వరకు ఓపెన్లో ఉంటుంది. సో మనకి ఆ డేట్స్లో ఛాన్స్ అనేది ఇస్తారు ఎడిట్ చేసుకోవడానికి. సో అలాగే మనకి ఎగ్జామ్ డేట్ వచ్చి సిబిటి ఎగ్జామ్ వచ్చి May 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో సర్వర్స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీ అండ్ పోస్ట్ డీటెయిల్స్కి వస్తే ఈసారి మనకి వేకెన్సీ 22,195 ఉన్నాయి టోటల్ వేకెన్సీ. ఈసారి వేకెన్సీస్ని డిఫరెంట్ జోన్స్లో డివైడ్ చేశారు. నదరన్ రైల్వేలో మనకు మ్యాక్సిమం 3,537 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే వెస్ట్రన్ రైల్వేలో 3,148 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి సికింద్రాబాద్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా మనకి మంచి పోస్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ నెంబర్ కోసం మన పీడిఎఫ్ని చెక్ చేసుకోవచ్చు. ఇందులో పోస్ట్ డీటెయిల్స్కి వస్తే ఇందులో ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మ్యాన్ అండ్ అసిస్టెంట్ బ్రిడ్జ్ లాంటి లెవెల్ 1 పోస్ట్స్ ఉన్నాయి. మీరు కేవలం ఒక ఆర్ఆర్బి జోన్ నుండి మాత్రమే అప్లై చేయాలి. సో జోన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరు అప్లై చేయొచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీ 10th పాస్ అయ్యి ఉంటే ఎలిజిబుల్. కొన్ని టెక్నికల్ పోస్ట్స్కి మాత్రం ఐఐటి అనేది ఉండాలి, ఐటీఐ అనేది ఉండాలి, లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ని అడుగుతున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చి 1st January 2026కి మన ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఓబీసీ వాళ్ళైతే 3 years రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ యూఆర్ వాళ్ళకైతే 18 నుండి 33 years మధ్యలో ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 18 to 36 years మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి వచ్చి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. సో ఎస్సీ వాళ్ళకి 18 to 38 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అస్సలు లేట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ మన సెలక్షన్ ప్రాసెస్. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది టోటల్లీ 4 stagesలో ఉంటుంది. ఫస్ట్ ఏంటి, సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇది మెయిన్ రిటర్న్ ఎగ్జామ్ అనమాట. నెక్స్ట్ అనేది పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ ఇది కేవలం క్వాలిఫైయింగ్కి మాత్రమే. నెక్స్ట్ డీవీ స్టేజ్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. నెక్స్ట్ వచ్చి మెడికల్ ఎగ్జామ్, రైల్వే మెడికల్ స్టాండర్డ్స్ని మీరు మీట్ అవ్వాలి. ఓకే, సిబిటీలో వచ్చే మార్క్స్ మీ సెలక్షన్ని డిసైడ్ చేస్తాయి. సో ఫోకస్ అంతా ఎగ్జామ్ పైన పెట్టండి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే టోటల్ 90 minutes ఉంటుంది డ్యూరేషన్ అనేది. ఓకే, టోటల్ 100 questions ఉంటాయి మనకి. సో ఫస్ట్ జనరల్ సైన్స్ వచ్చి 25 questions, మ్యాథమెటిక్స్ వచ్చి 25 questions, రీజనింగ్ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 30 questions అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చి 20 questions. గుర్తుపెట్టుకోండి, ఇందులో 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఒక తప్పు చేస్తే మార్క్స్ కట్ అవుతాయి. సిలబస్ మొత్తం 10th standard లెవెల్లోనే ఉంటుంది. సో మెయిన్గా ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోండి. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ టెస్ట్ అనమాట, అంటే పీఈటీ. ఫిజికల్ క్రైటీరియా మనకి ఏంటి, సిబిటీ పాస్ అయిన వాళ్ళకి పీఈటీ ఉంటుంది.
మేల్ క్యాండిడేట్స్ 35 kgs వెయిట్ని లిఫ్ట్ చేసి 100 meters నడవాలి 2 minutesలో, అండ్ 1 kilometer రన్ని 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి 20 kgs వెయిట్తో 100 meters నడవాలి, అండ్ 1 kilometer రన్ని 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. దీనికి కేవలం ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. సో ప్రాక్టీస్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మనకి శాలరీ అండ్ బెనిఫిట్స్ వచ్చి, ఇక శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే వచ్చి 18,000 ఉంటుంది మంత్లీ. కానీ అలవెన్సెస్ డిఏ హెచ్ఆర్ఏ కలుపుకుంటే యాజ్ పర్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ 22,000 నుంచి 25,000 వరకు వస్తుంది. దాంతోపాటు రైల్వే బెనిఫిట్స్, మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఆల్ జాబ్ అలర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.